దివి నుంచి భూకి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకు ఆత్మ ప్రణామాలు. గురువుగారికి, గురువుగారైన సదానంద యోగీశ్వర్ల వారికి ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు నిత్యం మనకు ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందిస్తూ ఉన్న మునిబాబు సార్కు, సుగ్నా మేడంకు ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం స్వాధ్యాయనంలో భాగంగా సీతాయనం అనే బుక్ను చదువుకున్నాము. ఇప్పుడు ఆత్మాయనం అనే బుక్ను చదువుకుంటున్నాము. నిన్నటి ఆత్మాయనంలో రెండవ హాస్టల్ ప్రయాణానికి అతను సిద్ధమవుతాడు. భారతీయ నేస్తం అన్ని సూచనలు కూడా ఇవ్వటం జరుగుతుంది. పైనున్న తలాల్లో ఎలాంటి విశేషాలు ఉంటాయో కూడా తెలియపరచడం జరుగుతుంది. మరి హాస్టల్ ప్రయాణికే అతను నిద్రకి ఉపక్రమించడం జరిగింది నిన్నటి స్వాధ్యాయనంలో. ఇప్పుడు అక్కడి నుంచి చదువుకుందాము. హాస్టల్ భూమికలు, రెండవ హాస్టల్ ప్రయాణము. ఒకసారి హాస్టల్ ప్రయాణం చేసి రావటం, దాని గురించి తాను బుక్లో రాసుకోవటం జరిగింది. ఇప్పుడు ఇక రెండవ హాస్టల్ ప్రయాణం గురించి మనం తెలుసుకుందాము. ఈరోజు నాకు అసలు నిద్రపోయినట్లే లేదు. ఇవాళ ఉదయం తిరిగి శరీరంలో ఉన్నాను. రాత్రి జరిగిందంతా స్పష్టంగా గుర్తుంది. వెళ్ళి నాటకం చూసొచ్చాక ఆ నాటకం వివరాలు రాయమంటే ఎంత తేలిగ్గా స్పష్టంగా ఉంటుందో అలా ఉంది నాకు. కనుక పెన్ను పేపర్ తీసుకొని జరిగిందంతా యథాతథంగా రాసేసాను. ఒకరోజు హాస్టల్ ప్రయాణంలో ఆయనకి ఏది జరిగిందో అది మొత్తం కూడా రాయడం జరిగింది. శుభ్రంగా గుర్తుపెట్టుకొని ఏమేమి జరిగిన సంఘటనలన్నీ కూడా తన బుక్లో రాయటం జరిగింది. ట్యాబ్లెట్ తీసుకున్నాక నా ఫ్రెంచ్ గడియారం వైపు చూశాను. రాత్రి 9:42 గంటలైంది. నిద్రపోవాలని ప్రయత్నించలేదు. కానీ కొన్ని నిమిషాల్లో నేను శరీరం నుండి బయటికి వచ్చి మంచం పక్కన నిలబడి ఉన్నాను. మంచం మీద నా శరీరం నిద్రపోతూ ఉంది. మళ్ళీ గడియారం వైపు చూశాను. 5 నిమిషాలు తక్కువ 10. చుట్టూ ఎవ్వరూ లేరు. గదిలోనే చుట్టూ చూస్తూ తిరిగాను. నా తొలి హాస్టల్ ప్రయాణంలో ఏదైతే నాకు చాలా జటిలంగా అనిపించిందో ఇప్పుడు అది చాలా సరళంగా అనిపించింది. ఇక్కడ రెండవ హాస్టల్ ప్రయాణం మొదలైంది. ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నాడు. 9:42 పడుకున్నాడు. 5 నిమిషాలు తక్కువ 10 అంటే ఒక పావు గంటలోనే తన శరీరంలోంచి తను బయటికి రావటం జరిగిందనమాట. అలా బయటికి వచ్చి తన శరీరాన్ని తాను చూసుకున్నాడంట. చుట్టూ పరిసరాలను కూడా చూశాడు. కానీ ఫస్ట్ వచ్చినప్పుడు తనకు కొద్దిగా భయం అనిపించింది, గందరగోళం అనిపించింది. కానీ ఇప్పుడు రెండోసారి జరిగింది కాబట్టి భయమేమీ లేదు. ఇది ఒక సాధారణంగా హాస్టల్ ప్రయాణం తనకి తెలుసు అన్నట్టుగా మామూలుగా ఉంది అని చెప్తున్నాడు. ఎందుకంటే సరిగ్గా 10 గంటలకల్లా ఇక్కడ ఉంటానని నా భారతీయ నేస్తం చెప్పిన మాట నాకు స్పష్టంగా గుర్తుంది. వెళ్తూ ఏం చెప్పాడు భారతీయ నేస్తం? నేను 10 వస్తాను, నువ్వు ఈ ట్యాబ్లెట్ వేసుకొని పడుకో, నేను 10 వస్తాను, నీకు హాస్టల్ ప్రయాణం జరుగుతుందని చెప్పాడు కదా. అందుకని ఒక 5 నిమిషాల ముందు తను ఈ శరీరం నుంచి బయటకు వచ్చాడు హాస్టల్ ప్రయాణం చేయటం కోసం. ఇక టైం చూసుకున్నాడు. ఇక భారతీయ నేస్తం వస్తాడని చెప్పేసి ఎదురు చూస్తున్నాడు. ఆయన కోసం ఎదురు చూస్తూ ఆయన తప్పకుండా వస్తాడని నమ్ముతూ ఉండిపోయాను. మరోసారి నా గడియారం వైపు చూసేసరికి 10 గంటలు అయింది సరిగ్గా. ఇంకా ఏమీ జరగలేదు. 5 నిమిషాలు గడిచిపోయాయి. ఇదంతా అట్రప్లాప్ అయిపోదు కదా అనిపించింది. నిమిషాలు గడిచే కొద్దీ నాకు కంగారు, దిగులు ఎక్కువయ్యాయి. అయినా సరే నా సొంతంగా నా ఇష్టం వచ్చినట్లు చేయటానికి ఇష్టపడలేదు నేను. మళ్ళీ గడియారం వైపు చూడబోయేంతలో నా సుపరిచిత కంఠం నా వెనుక నుంచి వినిపించింది, నేను నిరాశపరుస్తున్నానా అని. 10 గంటలు అయ్యేసరికి భారతీయ నేస్తం వస్తాడని చెప్పేసి ఎదురు చూడటం, ఆయన రాకపోయేసరికి రాడా ఏంటి, నేను ఏం చేయాలి, రాకపోతే హాస్టల్ ప్రయాణం ఎలా చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండేసరికి తాను రావటం జరిగిందనమాట. తాను ఆలస్యంగా రావటానికి కారణం చెప్పాడు నా మిత్రుడు. ఆ రోజు ఉదయమే చనిపోయిన తన స్నేహితుడు ఒకనికి సహాయం చేస్తూ ఉన్నాడు. ఆ స్నేహితునికి చావు అంటే చచ్చే భయం. ఎన్నో నెలలుగా అనారోగ్యంతో ఉన్న చివరి వరకు మృత్యువుతో పోరాడుతూనే ఉన్నాడు. ఆయనకి భారతీయ నేస్తానికి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆయన చనిపోవటం వల్ల ఆయనని కలవటానికి వెళ్ళి అందుకని కొద్దిగా ఒక 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు ఇక్కడికి. ఆయనకి చావంటే చచ్చేంత భయం అంట. మృత్యువుతో చివరి వరకు పోరాడుతూనే ఉన్నాడంట. అతనికి సమయం ఆసన్నమైంది కాబట్టి పోరాడటం వల్ల ప్రయోజనం లేదు. బలవంతంగా ప్రాణాలను తన సంకల్ప శక్తితో నిలుపుకున్నా చివరికి చావు రాక తప్పింది కాదు.
అని అన్నాడు అతను. నెలల పాటు శరీరంలో ఉన్న అనారోగ్యం అతని భౌతిక శరీరాన్ని ఎంత బలహీనపరిచిందంటే ఎథరిక్ పదార్థం ఇక ఆ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండటం సాధ్యపడలేదు. ఆ ఎథరిక్ శరీరాన్ని వదలగొట్టుకోవటంలో నా స్నేహితునికి సహాయం చేశాను. చూడండి, ఎప్పుడైతే మనము నేను నాది అని అంటిపెట్టుకొని ఉంటామో ఆ ఎథరిక్ కూడా మనల్ని అంతే అంటిపెట్టుకొని ఉంటుంది. ఈ దేహాన్ని వదిలి బయటికి వెళ్ళడానికి ఇష్టపడదంట. దాన్ని విడగొట్టడానికి ఆయన సహాయం చేశాడు భారతీ నేస్తం. అందుకని ఎప్పుడైతే ధ్యాన సాధన చేసుకొని ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటామో నేను అన్నది లేనే లేదు, ఈ దేహము శాశ్వతం కాదు, ఈ ఆత్మస్వరూపం బయటికి ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందేనని తెలుసుకుంటామో అప్పుడు మనము సంతోషంగా ఈ దేహాన్ని వదిలిపెట్టడానికి సిద్ధపడతాము. లేదంటే ఇందులోనే కూరుకుపోయి ఇందులోనే ఉండటానికి ప్రయత్నం చేస్తాము. ఆత్మను కూడా ఇందులో ఉంచడానికి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నా కూడా లోపల ఆత్మను ఉంచడానికే మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం అనమాట. వదలటానికి ఇష్టపడము, బయటికి వెళ్ళటానికి ఫ్రీగా బయటికి వెళ్ళటానికి ఇష్టపడము అనమాట. ఇక్కడ అదే జరిగింది. అతనికి చావంటే భయం, చచ్చిపోవడానికి ఇష్టం లేదు, ఈ దేహమే నాది అనుకొని భ్రమతో బతుకుతున్నాడు. అనారోగ్యాలన్నీ వచ్చాయి, అయినా కూడా పోవట్లేదు. ఇక చనిపోయే ముందు కూడా ఆ ఎత్తరికిని వదిలేకపోతున్నాడు. అంటే కొస ప్రాణంతో కొట్టుకుంటున్నాడు కానీ బయటికి పోవట్లేదు. అప్పుడు దానిని విడగొట్టడానికి ఆ భారతీయ నేస్తం అతనికి సహాయం చేశాడంట. భౌతిక జీవితానికి అతి దగ్గరగా ఉండేది ఆ స్నేహితునికి అర్థమైంది. ఆ ఎత్తరికి ఒక్కటే, అందుకు అంత తాపత్రయం అతనికి. హాస్టల్ శరీరానికి గట్టిగా చుట్టుకుపోయిన ఎత్తరికను విడిపించుకోవడానికి అవసరమైన సంకల్ప ప్రయత్నాన్ని అతని చేత చేయించేసరికి మామూలు కంటే ఎక్కువ సమయమే పట్టింది నా మిత్రుడు తెలిపాడు. అది ఆ ఎత్తరికిని వదిలించుకొని బయటికి రావటం అన్నది ఒక సాధన ద్వారా మాత్రమే అది చేయగలుగుతారనమాట. అందుకని ఆ సాధన అతనికి నేర్పించి ఆ ఎత్తరికని వదిలించుకొని ఆత్మస్వరూప రూపం బయటికి రావటానికి ప్రయత్నం చేశాడనమాట. ఈ స్నేహితుడు అతనికి సహాయపడ్డాడనమాట. ఇప్పుడు అతను బాగానే ఉన్నాడు. హాస్టల్ సహాయకులు కొందరి దగ్గర అతన్ని వదిలి వచ్చాను. ప్రకృతి సూత్రం గురించి అతనికి బాగా అర్థమయ్యే వరకు, అతను అనుభవపూర్వకంగా తెలుసుకునే వరకు అతనితో ఉండాలనుకునే వారికి అప్పగించి వచ్చాను. ఇక ఆ స్నేహితుడిని తీసుకెళ్ళి ఇక్కడ పైన లోకాల్లో ఉన్నారు కదా మాస్టర్స్, జ్ఞానాన్ని బోధించే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర వదిలిపెట్టి వచ్చాడనమాట. ఇప్పుడు హాస్టల్ ప్రయాణంలో ఏం చేయబోతున్నాం అని అడిగాను. దానికి సమాధానంగా నా మిత్రుడు, ముందుగా నేను అనుభవపూర్వకంగా దిగువ తలాల నుంచి ఎగువ తలాలకు వెళ్ళటం నేర్చుకోవటం మంచిది అన్నాడు. శ్రమ తీసుకొని నాకు వివరించాడు. వాటిని ఉన్నత తలాలుగా చెప్తున్నానే కానీ అవి నిజానికి ఒకదానిపైన మరొకటి లేదు, అన్నీ మన చుట్టూ ఇక్కడే ఉన్నాయి. ఆయా తలాల మధ్య భేదం వాటి సాంద్రతను బట్టి ఉంటుంది.